మేడం నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. మన ఇండియాలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ముందు మీరు దేశద్రోహులు అని చెప్పేసి. సో ఈ వార్డ్స్ మీరు సపోర్ట్ చేస్తారా? చేస్తాను. ఎందుకంటే మన ఇండియా కంట్రీకి ద్రోహం చేసేవాళ్ళు ఎవ్వరు మన ఇండియన్ కంట్రీలో ఉండడానికి వీల్లేదు. నేను దాన్ని ఒప్పుకోను. వెళ్ళిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోమనడమే కాదు, ప్రతి యువత, ప్రతి ఇండియన్ వెళ్ళిపోమని అడుగుతున్నాడు. వెళ్ళిపోతేనే ఆ బాగుంటుంది. మాటలు కూడా ఎందుకన్నారంటే అప్పట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడాడు, నేను పాకిస్తాన్ ని ప్రేమిస్తాను, మీకు శత్రువు అయితే నాకు కూడా శత్రువు అవ్వాల్సిన అవసరం లేదు కదా అనే విధంగా. ఫస్ట్ వాడిని నిలగొట్టాలి కదా. విధంగా కాదు, ఫస్ట్ వాడిని నిలగొడితే ఒక పని అయిపోయింది. ఈ ఇండియా తరపున ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తాడు అతను? అది ఒప్పుకోవద్దు కదా. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేయను, అది రాంగ్. మరి ఇప్పుడు మన ఇండియాలో ఉంటూ చాలా మంది కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరినీ వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపి తరిగి కొడితే పని అయిపోయాయి. ఇవన్నీ ఎందుకు అసలు? ఇండియాలో ఉంటూ ఇండియా తిండి తింటూ ఇండియాలో బ్రతుకుతూ పాకిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. దానికి నేను కూడా ఒప్పుకోను. ఇది తప్పు. ఈ తప్పును నేను కూడా ఖండిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ప్రస్తుతానికి తరిమి కొట్టాలి. పాకిస్తానీయుడు అనే వాడినే మన ఇండియా కంట్రీలో లేకుండా ఎక్కడికక్కడికి తరిమి కొడితేనే మన ఇండియన్ అనేది బాగుంటది చాలా వరకు. ఓకే మేడం, నార్మల్ గా ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మాటల వరకే ఉంటారు చాలా మంది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆంధ్ర సభ్యులు అక్కడ కాశ్మీర్ లో చనిపోయారో ఒక కుటుంబానికి 50 లక్షలు ఇచ్చారు ఆన్ ది స్పాట్. సో మరి దాని విధంగా చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఒక డిప్యూటీ సీఎం అయిన కొత్తల్లోనే అతను ఒక మనిషి కుటుంబానికి, చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబానికి మనిషికి 50 లక్షలు ఇచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంతకుముందు ఏ డిప్యూటీ సీఎం అయినా అలాగ ఇచ్చాడా? ఇచ్చినప్పుడు ఎవరైనా ఉన్నాయా అలాగా? ఏ డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ సీఎం కానీ, ఏ డిప్యూటీ సీఎం కానీ అలా ఆర్మీలో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్ కి, కుటుంబాలకి 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇతను కష్టపడిన సొమ్ములో కూడా అంతో ఇంతో ఇచ్చి ఇతను ఒక మరి ఆ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడంటే చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? గ్రేట్ గా చూడొచ్చు, చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి గవర్నమెంట్ 10 లక్షలు పవన్ కళ్యాణ్ ప్రజలకు దేవుడు, ఎవరికి దేవుడు కాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికే దేవుడు. ఓకే, మరి ఇండియా గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఎలా చూడొచ్చు అంటారు? గవర్నమెంట్ అంటే అది మొత్తం చేసుకొని ఇస్తుంది. కానీ ఇతను స్పెషల్ గా ఇచ్చాడు కదా. ఇతను స్పెషల్ గా కుటుంబానికి 50 లక్షలు ఇచ్చాడంటే మరి గ్రేటే కదా. దాన్ని బట్టి కూడా అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించుకోకూడదు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన కాశ్మీర్ లో జరిగిన దారిలో చనిపోయిన వారికి 50 లక్షలు ఇచ్చారు, ఎలా చూస్తారు? గవర్నమెంట్ 10 లాక్స్ ఇచ్చింది. సో ఆయన పార్టీ తరఫున ఇచ్చాడు కదా, మరి జనసేన పార్టీ తరఫున 50 లక్షలు ఇచ్చాడు కాబట్టి సో గవర్నమెంట్కి పార్టీకి సంబంధం లేదు దీని దానికి. అది సో గవర్నమెంట్ తరఫున ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది. యాక్చువల్గా 10 లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండేది. కనీసం ఇంకా 40 లక్షలు కలిపి 1 కోటి రూపాయలు చేసేసినా బాగుండేది. ఎందుకంటే ఒక తీవ్ర దాడి కాబట్టి. అలాగే వాళ్ళు ఏదో గవర్నమెంట్ అంటే మనకు దేశానికి కూడా సేవ చేసే ఫ్యామిలీ అంటున్నారు కదా. సో ఆ రూపంలో కొంచెం హెల్పింగ్ చేసి ఉండొచ్చు, కానీ అది సరిపోదు. ఫ్యూచర్లో ఇంకెక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్ ఆగమైపోతుంది. ఇప్పుడు ఎట్లాగూ పబ్లిష్ అయిపోయింది, వాళ్ళ కుటుంబంతో పబ్లిష్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇతరులకు కళ్ళు గుట్టొచ్చు. సో అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసేస్తున్నారు. సో గవర్నమెంట్ తరఫున పనిచేశాడు కాబట్టి ఈ కుటుంబాన్ని ఏదో విధంగా అనగదొక్కాలని కొన్ని శత్రుముఖాలు ఉంటాయి ఏదో టైప్లో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమనిపిస్తుంది, నా తండ్రిని తీవ్రవాదులు ఎటాకలో చంపారు కాబట్టి నేను కూడా గవర్నమెంట్కు ఏదన్నా గవర్నమెంట్లు దేశానికి సేవ చేసే ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆ తీవ్రవాదులను అటాక్ చేయాలనే బలం ఆ పిల్లల్లో కలుగుతుంది ఇప్పుడు. సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ పిల్లల్ని ఇప్పటి నుంచి ఎదగకుండా చేయడానికి భయభ్రాంతులు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో వాళ్ళకు రక్షణ కూడా కల్పించాలి కంపల్సరిగా. అలాగే పిల్లలు మంచి చదువుకోవడానికి సాయం చేయాలి, మంచి ఉద్యోగాల్లో అంటే గవర్నమెంట్ తరఫున టోటల్గా ఏకంగా దేశానికి సేవ చేసే మంచి నేవీ, ఆర్మీ, మిలిటరీ ఈ టైప్లో వాళ్ళకి అవకాశాల్లో వచ్చేటట్టు చూడాలి, మంచి చదువు చదివించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదైతే సరిపోదు, ఇంకెక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ప్రభుత్వం తరఫున చేస్తే బాగుండేది. పార్టీ తరఫున ఓకే, పార్టీ తరఫున ఉండొచ్చు, కాస్త ఫండ్స్ ఇచ్చి ఉంటాడు, కానీ ప్రభుత్వం తరఫున ఇంకొంచెం చేస్తే బాగుంటుందని కోరుకుంటాను. అలాగే ఇప్పుడు పవన్ అన్న ఇక్కడే కాకుండా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కూడా తెలుసుకొని, దేశవ్యాప్తంగా చనిపోయారు కదా, 26 to 28 మెంబర్స్ దాకా చనిపోయారు. సో అలాగే అక్కడ చనిపోయిన ఒక ముస్లిం కుటుంబం కూడా ఉంది, వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళు కూడా అంతో ఇంత ఇవ్వాలని కోరుకుంటున్నాను. 26 మెంబర్స్ హిందువులు అంటున్నారు, ఒకతను ముస్లిం అంటున్నారు. అంటే గన్ను లాగేసుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో అతను చనిపోయాడు.
సో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తే కాస్త వాళ్ళకు కూడా సాయం చేయాలి. అలాగే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంటున్నారు, వాళ్ళకు కూడా సాయం చేయాలి. అలాగే సెంట్రల్లో మోదీ గారితో మాట్లాడి ఆ 26 + 28 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.